డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ను తెరిచి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ అయితే ఈరోజు ఆ ఉద్యోగాల మీదనే మరి ఎంక్వైరీ వేసి వాటి మీద కూడా ఏదో తప్పు జరిగిందని మా కార్మికులను వేధించేటువంటి ప్రయత్నం ఒక దిక్కు జరుగుతూనే ఆబ్సెంటిజం పేరు మీద రకరకాల కారణాల పేరు మీద ఇలా కార్మిక వర్గాన్ని డిస్మిస్ చేస్తున్నటువంటి పరిస్థితి అలా మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మెడికల్ అన్ఫిట్ కు చూస్తే ఇప్పటి వరకు పిలిచింది 3 బోర్డులు, నామమాత్రంగా కొంతమందిని మాత్రమే అన్ఫిట్ చేసి కనీసం పనిచేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి, పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు, గుండె ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళను కూడా దయలేకుండా వాళ్ళని ఫిట్ చేసి మీరు విధులకు హాజరు కావాలని పంపిస్తున్నటువంటి పరిస్థితి అలా సింగరేణి వారి సంస్థలో కనబడతా ఉంది. అదేవిధంగా నిన్నటిదాకా ఎవరైతే ఫిట్ అయి ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి ఉద్యోగానికి సెలెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ కనీసం నియామక పత్రాలు ఇవ్వడానికి కూడా దయలేని జాలి లేనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు హరీష్ రావు గారు వచ్చి ఒక్క స్ట్రోక్ ఇస్తే మరి వెంటనే బట్టి విక్రమార్కతో పాటు ముగ్గురు మంత్రులు వచ్చి ఇదే ప్రాంతంలో మరి 335 సర్టిఫికెట్లు ఇచ్చిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే కార్మిక వర్గం పట్ల కావచ్చు, సింగరేణి సంస్థ పట్ల కావచ్చు, ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి భావం ఉన్నదో మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా నిజంగానే హరీష్ రావు గారు కనుక ఈ విషయాలన్నీ వెలికి తీయకపోయినట్టయితే అసలు ఈ సంస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఈరోజు ఏదైతే మరి సైట్ విజిట్ సర్టిఫికేట్ పెట్టి మొత్తం సర్వనాశనం చేసేటువంటి కుట్రకు తినబండినటువంటి విషయాలను వెలికి తీయడం వల్ల ఇవాళ కుంభకోణాలు బయటపడ్డాయి. మరి వారికి నిజంగా కూడా సింగరేణి ప్రాంతం అంతా కూడా, సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా, సింగరేణి సంస్థ సైతం అందులో పనిచేస్తున్నటువంటి ఇలా అధికారులు కూడా మరి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళ సమస్యల కోసం మేము రుణపడి ఉన్నామని చెప్పేసి హరీష్ అన్నకు తెలియజేస్తూ, మా తమ్ముడు సుమన్ ఏమన్నాడు, ఆయన నిజంగానే ఏమన్నాడు, వీళ్ళు మంచిగా చెప్తే వినరు కాబట్టి వేరే పద్ధతులలో మాట్లాడితేనే చేతలు చేస్తేనే తప్ప ఈ సింగరేణి సంస్థలో మార్పు రాదని ఒక్క మాట అన్నందుకు ఇలా 1 రోజులు జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి సింగరేణి యాజమాన్యం ఆదేశాల మేరకు. అదేవిధంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా, నిజంగానే సుమనన్న మాటనే చేత కూడా కాదు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఇలా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక మంది నాయకులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగానే కేసు పెట్టాల్సి వస్తే ముఖ్యమంత్రి మీద ఫస్ట్ కేసు పెట్టాలి, జైల్లో పెట్టాలి. మరి ఎందుకు పెట్టాలి? ఈ 3 సంవత్సరాల కాలంలో ఎన్ని రకాల మాటలు మాట్లాడిను, ఎన్ని కేసులు పెట్టాలి, ఎన్నిసార్లు జైలుకు తోలాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ మర్చిపోయి తేరగా ఉండడనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పైన కక్ష సాధింపు చర్యతోటే ఇలా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా హరీష్ అన్న గారి నాయకత్వంలో సింగరేణి సంస్థ యొక్క పరిరక్షణ కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతూనే ఉంటాం, ఎజిటేషన్ చేస్తూనే ఉంటాం. ఈ సంస్థను కాపాడుకోవడం కోసం తప్పకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎల్లవేళలా కార్మిక పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని సందర్భంగా మనవి చేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కార్మిక సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు మనమంతా ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు, ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నటువంటి మన నాయకుడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినటువంటి మాజీ మంత్రివర్యులు